గోదావరి నదిలోకి వచ్చి కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ పదార్థాల కారణంగా క్షీణిస్తున్న ప్రజారోగ్యంపై టీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఉద్యమాలు అభినందనీయమని ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగిన గోదావరి పరిరక్షణ ఉద్యమాలపై రూపొందించిన జల ఉద్యమ నేత జన చైతన్య ప్రదాత అనే పుస్తకాన్ని సోమవారం కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. స్థానిక పుష్కరాల రేవులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశ్రమల కాలుష్యాన్ని అలాగే మానవ తప్పిదాల వల్ల జరిగే కాలుష్యం విషయంలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణను ఇక్కడికి తీసుకొచ్చి జల కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో విశ్వేశ్వరరెడ్డి కృషి బృహత్తరమైనదని వివరించారు. ఆ ఉద్యమం ఘట్టాలను ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చిన టీకేను అభినందించారు. ఈ పుస్తకంలో ఉన్న మంచి విషయాలు విద్యార్థులకు సైతం సామాజిక సేవకు స్ఫూర్తి కలిగిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా నగర ప్రజలకి తాగునీటిని, పరిశుభ్రమైనటువంటి తాగునీటిని అందించాలనేటువంటి లక్ష్యంతో, అదేవిధంగా పర్యావరణానికి హితమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో చాలా కాలంగా ఒక విద్యావేత్తగా మాత్రమే కాకుండా పర్యావరణవేత్తగా కూడా కృషి చేస్తున్నటువంటి శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సౌజన్యశీలురు, డాక్టర్గా మాత్రమే కాకుండా డాక్టర్గా పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని చూడటంతో పాటు ఒక సామాజికవేత్తగా సమాజం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి నిరంతరం కృషి చేసేటువంటి పెద్దలు డాక్టర్ గారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సబ్జెక్టుల్లో పిహెచ్డి తీసుకుని అన్ని విధాలుగా కూడా రాజమండ్రి గర్వించదగ్గటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి డాక్టర్ కర్రీ రామారెడ్డి గారికి కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన వరప్రసాద్ గారు, డాక్టర్ డిఎంఆర్ శేఖర్ గారు, వరప్రసాద్ గారు మీరు అక్కడ అవ్వాల్సింది కదా, డిఎంఆర్ శేఖర్ గారు, అదేవిధంగా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ రెడ్డి గారు, అదేవిధంగా సంజీవరావు గారు, మిత్రులు, సామాజికవేత్త, అనేక సమస్యలను పరిష్కరించేటువంటి శ్రీ సంజీవరావు గారు, నా అనుంగు మిత్రులు, రాజమండ్రి నగరంలో జనసేన పార్టీ కార్యక్రమాలు విస్తరించడానికి ప్రధాన కారకులైనటువంటి అతి సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు, సుప్రసిద్ధ కళాకారులు జిత్మోహన్ మిత్రా గారు, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ గారు, అదేవిధంగా నగర జనసేన పార్టీ అధ్యక్షులుగా గడిచిన సంవత్సరంగా అనేక కార్యక్రమాలని నిర్విరామంగా చేస్తున్నటువంటి వై శ్రీనివాస్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నగర ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి, మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్, ఆదిరెడ్డి అప్పారావు గారు, మాజీ శాసనమండలి సభ్యులు, రండి వేదిక మీదకి రండి. మాజీ శాసనమండలి సభ్యులు, ప్రస్తుత శాసనసభ్యుల యొక్క తండ్రి గారు, వారి కుటుంబానికి ఒక రికార్డు కూడా ఉంది. ఇంట్లో ఒకరు రండి. మీ గురించే 15 నిమిషాలు వెయిట్ చేస్తాం మీకోసం. 15 నిమిషాలు వెయిట్ చేస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా ఏవైతే పదవులు ఉంటాయో అన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా కూడా వీరి అల్లుడు గారు అక్కడ ఉన్నారు. మన రాజమండ్రి విమానాశ్రయం కూడా బాగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. వీరందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, విద్యార్థిని మండలి చాలా మంది వచ్చారు, వారందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ, శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, ఇది రాజకీయ వేదిక ఎంత మాత్రం కాదు, రాజకీయాలకి సంబంధం లేనటువంటి వేదిక. ఈ వేదిక మీద ముఖ్యంగా రాజమండ్రిలో అఖండ గోదావరిగా పేరు పొంది ఇవాళ సర్ ఆర్థర్ కాటన్ మహాశయుని యొక్క సౌజన్యంతో కోనసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గోదావరి మాత
ఒక పక్కన సాగునీరు అందిస్తూ మరో పక్కన పట్టణ ప్రజలు లేకపోతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తాగునీటిని అందించేటువంటి పవిత్ర గోదావరి మన నదీమ తల్లి, మన తల్లిగా భావించేటువంటి గోదావరి నది రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. దీని చుట్టూ ఆనుకుని ఉన్నటువంటి పరిశ్రమల వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించాలి. అదేవిధంగా మానవ తప్పిదాలతో జరిగేటువంటి కాలుష్యాన్ని కూడా తగ్గించాలనేటువంటి ఆలోచనతోటి వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి, అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఇక్కడ తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు గడిచిన 3 సంవత్సరాలుగా ఆయన ఈ కాలుష్య నివారణ కోసం చేసినటువంటి కార్యక్రమాల తాలూకు వివరాలని పొందుపరిచి సంకలనం చేసి ఒక పుస్తక రూపంలోకి గ్రంథస్థం చేసి తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది చదవడం ద్వారా, ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఏ రకంగా మనం మంచినీటిని పరిశుద్ధంగా ఉంచాలి, కాలుష్యానికి దూరంగా ఉంచాలనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా గతంలో గంగా యాక్షన్ ప్లాన్కి ఏ రకంగా అయితే ఆ రోజుల్లో చేశారో అదేవిధంగా నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి పివి నరసింహరావు గారి టైంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అక్కడ రాష్ట్రంలో కూడా. అక్కడ పివి నరసింహరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్యం తగ్గించడానికి ఇవాళ ఉన్నటువంటి చాలా ధోబీఘాట్లు కానీ, సులభ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా ఎస్టీపీ సూయస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజున ఆ ప్రోగ్రాంలో పొందుపరచబడినవే. కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఆ రోజున ప్రారంభించారు. వాటిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందువలనంటే ఈ ధోబీఘాట్లు అదేవిధంగా సులభ కాంప్లెక్స్లు మంచి ఏర్పాటు చేసుకుంటే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుందనేటువంటి మాటతోటి అది కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు గట్టిగా చెప్పేటువంటి మాట, మన పేపర్ మిల్లు తాలూకు పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇక్కడ కలుస్తాయనేటువంటి మాట చెప్తున్నారు. ఆ కలవటం మనందరికీ తెలుసు. పైన అక్కడ అవి కలుస్తూ ఉంటే డౌన్ స్ట్రీమ్లో మనం వాటర్ వర్క్స్ ఉంది. అంటే కాలుష్యంతో ఉన్నటువంటి నీటినే మనం మళ్ళీ తీసుకుని మంచినీరుగా రాజమండ్రి నగరానికి సప్లై చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టాన్ని ఆ పూర్వం రోజుల్లోనే ప్రారంభించారు. ఇక్కడ కలవకుండా వేరే చోట కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది. రణదీప్ సుధాన్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది. ఆ రకంగా చేస్తే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుందనేటువంటి మాట ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అవి కూడా పూర్తిగా సాగలేదు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ దీని ఒక ఉద్యమ రూపంలో తీసుకున్నటువంటి వాటర్ మ్యాన్ రాజేంద్రనాథ్ సింగ్ గారు, అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇక్కడ స్థానికంగా మన టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, వీరందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరం కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. మన అందరం కలిసి ఈ రాజమండ్రి పౌరులుగా మనందరం ఒక మంచి నీటిని తాగవలసినటువంటి బాధ్యత, అందించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కనుక నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నాను కనుక దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడదాం. అందరం కలిసి ఈ గోదావరి నీటిని కాలుష్య రహితంగా చేయడానికి అవసరమైనటువంటి ఉద్యమంలో భాగస్వాములు అవుదాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుస్తకం ఓపెన్ చేసి వెళ్ళిపోతాను. దయచేసి నిర్దవాళ్ళు ఇంకో కార్యక్రమం ఉంది, వెళ్ళాలి వెంటనే. నేను దయచేసి వెంటనే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాను.